హాయ్ మమ్మీ. హాయ్, హ్యాపీ సండే. హ్యాపీ సండే అందరికీ. హాయ్ అండి, వెల్కమ్ టు బాలా హోమ్ కుకింగ్ ఛానల్. ఈరోజు సండే నేను చేయబోయే వంట. ఈరోజు నేను చూడండి, పచ్చి రొయ్యలు, దోసకాయ, 4 దోసకాయ ముక్కలు. వెరైటీ దోసకాయలు కూడా వేస్తారా? దోసకాయలు కూడా వేస్తారు. ఇదేంది రొయ్యలు ఎప్పుడు తెచ్చినావు? రొయ్యలు తెచ్చిన మార్నింగ్ తెచ్చిన పొయ్యి. డొప్పలు ఉన్నట్టున్నాయి. డొప్పలు ఉన్నాయి, డొప్పలతోటే వండమన్నారు డాడీ. అట్లనే తినాలంట, అట్లనే నవలాలంట, అట్లా ఇష్టంగా ఉందంట. జ్వరం తలిగింది, బాగా జ్వరం తలిగి. క్లీన్ చేయాలి కదా మమ్మీ. అవి చేసిన అన్ని చేసి చేసిన డొప్పలు తీయకుండా. డొప్పలు తీయొద్దు అన్నాడు. నేను తింటానంట ఒకసారి, అందుకే డాడీ వరకే, మనకు కాదు. మనకు చికెన్ ఫ్రై అది లేదు, అయిపోయింది, చేసిన అయిపోయింది. అది చూపించేది రొయ్యలు, దోసకాయ కర్రీ, రాగి సంగటి ముద్ద చేద్దాం. కళాయి పెట్టుకొని స్టవ్ ముట్టించుకుందాం. నాన్ స్టిక్ అంతా వైట్ అయిపోయింది, చాలా రోజులైంది కదా. ఏం కదా, బాగానే ఉంటుంది. ఇంకపోతే ఏదో శబ్దం అనుకున్నా, మర్చిపోయినా నవీన్. ఆయిల్ పోసుకుందామండి. నేను ఈ కర్రీ ఎట్లా చేస్తానో చూపిస్తాను చూడండి. ఒక 50 గ్రాముల ఆయిల్. చూడండి, ఆయిల్ మంచిగా గాగింది, బాగా వేడెక్కింది. ఇప్పుడు ఉల్లిగడ్డ వేసుకుందాం. ఒక ఉల్లిగడ్డ వేసి చక్కగా కలబెట్టుకుందాం. ఇప్పుడు ఒక స్పూను జీలకర్ర, ఇంకేం వేయద్దు, ఓన్లీ జీలకర్ర అంతే. ఇప్పుడు ఈ ఉల్లిగడ్డ ఎర్రగా బ్రౌన్ కలర్ రావాలి, అప్పుడు దాకా వేయించుకుందాం, ఫ్రై చేసుకుందాం. ఉల్లిగడ్డ చూడండి ఎర్రగా వేగింది, మంచిగా ఇట్లా వేగాల. ఇప్పుడు మనము ఒక టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన. చూడండి మంచిగా చెట్టపట్ట ఎగుతుంది. పక్కన సైడ్కి నేను చూడండి ఒక సంగటికి ముద్దకి కుక్కర్ పెట్టుకున్నా. ఒక గ్లాసు బియ్యానికి 3.5 గ్లాసు వాటర్ పోసిన. అప్పుడే మంచిగా ఉంటుంది ముద్ద. అందులో ఉప్పు వేయకూడదు, నెయ్యి వేయకూడదు, అవి ఏమి వేయకూడదు. కొంతమంది ఉప్పు నెయ్యి వేస్తారు సంగట్లో, వేయరు. చూడండి బాగా వేగింది. తెలియని వాళ్ళు వేస్తారు అతిపిందులు. బాగా చెప్పి నువ్వు, నేను అనలేక సరిగ్గా ఉన్నా. ఎవరన్నా సంగట్లో ఉప్పు నెయ్యి వేసుకుంటారా? చూడండి, దోసకాయ ముక్కలు ఏమి ఎక్కువ లేవండి, కొద్దిగా 4 ఏదో అట్లా. ఒక కాయ ఉంది చిన్నది, ఒక పీసు, ఇంత పీసు కాయలో 2 పీసులు వేస్తుండ. ఈ టైంలోనే మనం దోసకాయ ముక్కలు వేసుకోవాలి. జస్ట్ అట్లా. కొన్ని కామెంట్స్ ఉన్నాయి, చదువుతా మమ్మీ. చదువునని. ధీరుబాయ్, హాయ్ నవీన్, చికెన్ కైమా ఉండలు ఎలా చేయాలో చూపించండి ప్లీజ్ ఆంటీ అని పెట్టారు. చూపిస్తానండి. సుజాత మహంకాళి గారు, హాయ్ బాలా గారు, మీరు డైలీ వీడియోస్ పెట్టండి. అది మా నవీన్కి చెప్పండి. డైలీ వీడియోస్ పెడితే నడవదండి, బాగుండవు. కానీ 2 డేస్ కన్నా పెట్టాలి కదండి. వారానికి 2 పెడుతున్నాం కదా. లేదు, వీక్ ఒక్కొక్కసారి 1 వీక్ ఒకటే పెడుతున్నాం. జయ గారు కామెంట్ పెట్టారు, మమ్మీ మీ వీడియోస్ కోసం వెయిటింగ్ మా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ జయ గారు. భవానీ, వీళ్ళు ఇక్కడ హైదరాబాద్ తెలీదు, అప్పుడు చెప్పారు, మనకు తెలుసు, మర్చిపోయినా నేను కూడా. జయ గారు అప్పుడు చెప్పేటోళ్ళు, గుర్తులేదు. జయ గారు మీరు ఎక్కడ నుండి కామెంట్ పెట్టండి, మర్చిపోయాను. జయ గారు అంటే మన జయ గారు ఉన్నారు కదా హైదరాబాద్. కాదు, మన జయక కాదు. బావా పసుపు కారం జయక ఏమో కావచ్చు, కాదనుకుంటా. ఈ ఐడియా ఎవరిది? అది కూడా వినాయకుడు బొమ్మ ఉంది అమ్మాయి, ఏమో తెలీదు. సరే, ఎవరైనా ఒకటే కదా మనకి అట్లేం లేదు. జయకైనా ఒకటే, మనకి మన కోసం, మన వీడియోస్ కోసం వెయిట్ చేసే జయ గారైనా ఒకటి, అందరూ మన వాళ్ళే, అంతా మన వాళ్ళే. భవానీ చెప్పే ఫస్ట్ నుంచి అదే చెప్తుండ కదా, అందరూ మా వాళ్ళే. చూడండి, 1 స్పూను పసుపు ఇప్పుడు ఈ టైంలో వేసుకోవాలా. దోసకాయ ముక్కలలో 2 తీస్తుండవా, 2 స్పూన్లు కారం అంతే. మంచిగా కలుపుకొని అల్లం వేసినా కదండి, అల్లం వేసిన, పసుపు వేసిన, కారం వేసిన. దోసకాయ పీసులలో అయ్యే పెద్ద పీసులు కాదు. దోసకాయ అంటే ఇంత అనుకున్నారు, కొద్దిగానే ఏదో లైట్గా పేరుకి అట్లా, సింగిల్గా లేకుండా డబల్ పచ్చి రొయ్యలు దోసకాయని.
భవానీ గోలనకొండ గారు కామెంట్ పెట్టారు. హాయ్ బాలా ఆంటీ, అంకుల్, నవీన్ బ్రో, టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అని మీకే చెప్తాను రెడీ. నీకేనంట ఆంటీ మీ థ్యాంక్ యూ చెప్తున్నారండి భవానీ గారు. మా డాడీ గారి హెల్త్ ఇప్పుడు పర్లేదు, బాగానే ఉంది, రికవర్ అయ్యారు. ఆంటీ మీ టొమాటో పిక్కల్ సూపర్ అండ్ సాంగ్ ఆల్సో, నువ్వు వాడిన పాట కూడా బాగుందంట మమ్మీ. నైస్ ఆంటీ, ఐ విల్ పక్కా ట్రై, నెక్స్ట్ టైం పిక్కల్ కూడా ట్రై చేస్తారంట. సరేనండి చేయండి. వర్చినమ్మ వావ్ అని కామెంట్ పెట్టింది. వర్షనం పెట్టింది వావ్ అని. మాయారి రాములు సూపర్ అమ్మ. ప్రీతి సాయి గారు హాయ్ బాలా గారు, కళా ఫ్రమ్ చెన్నై, మీ టొమాటో పచ్చడి కన్నా మీ పాట చాలా సూపర్, మీరు సింగర్ గా అవ్వచ్చు. నవీన్ నువ్వు మమ్మీని పిలిస్తే ఫుల్ లవ్ అందులో ఉంది, టేక్ కేర్ ఆఫ్ యువర్ డాడ్. సూపర్ గా పాడతా పాటలు, కానీ ఇక్కడ ఉంది ప్రాబ్లం. మా డాడీకి యాక్చువల్లీ పాటలు పాడితే నచ్చదు, ఎందుకంటే ఎప్పుడు అలవాటు లేదు, మా అమ్మ ఎప్పుడు పాడదు ఇంట్లో, వీడియోలు కొద్దిగా ఎంటర్టైన్మెంట్గా ఉన్నాయి అని పాట పాడడానికి ట్రై చేస్తుంది అప్పుడప్పుడు. డాడీ ఒప్పుకోడు. డాడీని అప్పుడప్పుడు కన్విన్స్ చేసి పాట పాడిస్తాం అనమాట, అది కూడా మంచి పాట అయితే. సరే ఒక నిమిషం, ఇప్పుడు ఈ టైంలో రొయ్యలు వేసుకుందాం మనం. ఏగిని ఒక ఇగో చూపెట్టిన పచ్చి రొయ్యలే 3 నిమిషాలు, దోసకాయ వేసిన తర్వాత 3 నిమిషాల నుంచి ఇప్పుడు మనము పచ్చి రొయ్యలు వేసుకున్నాం. వేసుకొని చక్కగా కలుపుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేయబా. సూపర్ లావుదే. అలాగే శ్రీలక్ష్మి కుర్ర గారు కూడా కామెంట్ పెట్టారు, మమ్మీ సూపర్ గా చేసావంటి కర్రీ, గులాబీలు సూపర్. మళ్ళీ కూడా అయ్యే గులాబీలు. నాకే షాకింగ్ ఉంది మమ్మీ, ఇంకా అట్నే ఉన్నాయి అపోలో. చూడు దాచి పెట్టుకున్నా, పర్లేదు మా, ఇంకా గట్టిగా ఉన్నాయి. అవును, హైబ్రిడ్ అయినా కానీ, ఎందుకంటే మన చెట్టు పూలు కదా, ఒక్కసారికి పారే బుద్ధి కాలేదు, అందుకే 2 రోజులు ఫ్రిడ్జ్ లో పెట్టుకొని కాపాడుకొని ఇంకొకసారి పెట్టుకున్నా పూలు. నేనే గమనించలేదు. అవును, వేసేవా చాలు చాలు. తక్కువైతే వేసుకోవచ్చు కానీ ఎక్కువైతే వేసుకోలేం. చింతపండు పులుసు పోయివా ఎక్కువ. శెట్టి గారు కామెంట్ పెట్టారు, హాయ్ నవీన్ బ్రో, అంకుల్ పాపం చాలా హార్డ్ వర్కింగ్ చేస్తాడేంటి, హ్యాండ్స్ మొత్తం సిమెంట్ లో వర్క్ ఉన్నట్లు ఉంది, నేను ప్రతి వీడియోలో చూస్తున్నా, సో హార్డ్ వర్కింగ్ అని మిమ్మల్ని అంటున్నారు. డాడీ మాట్లాడు, బాగా కష్టపడతారు మా డాడీ. మా డాడీ చిన్నప్పటి నుండి అంతే కష్టపడుతుండు. ప్రీతి సాయి గారు హాయ్ బాలా గారు, ఐఎమ్ కళా ఫ్రమ్ చెన్నై, మీ మటన్ కర్రీ సూపర్, బిలేటెడ్ హ్యాపీ ఉమెన్స్ డే. మీ అక్క చెల్లెలందరూ ఉమెన్స్ డే కలిసారు అనుకుంటున్నాను, అందుకే పాపం అన్నయ్యకి మాటలు రావట్లేదు. హీఈస్ వెరీ గుడ్ బాలా గారు. అవునవును, గుడ్ ప్రెడిక్ట్ అబౌట్ యువర్ మమ్మీ, రెడ్ సారీ, హ్యాపీ ఫ్యామిలీ. మళ్ళీ ఏంది రౌడీజం సెటిల్మెంట్. మొన్న ఏం చెప్పినా ఆ మాట ఎత్తొద్దని చెప్పినా. అంతవరకు నువ్వు పర్వాలేదు, అంతకన్నా ఎక్కువ అన్నావు అనుకో. డాడీ నీకు ఫోన్ వస్తున్నట్టుంది డాడీ. వసంత్ పూజ గారు కామెంట్ పెట్టారు, మేడం మీరు మటన్ చేస్తుంటే ఇక్కడ గుమగుమ అని వాసన వస్తుంది. ఎవరు? వసంత పూజ. సరేనండి వసంత పూజ గారు, సూపర్గా ఉంటుంది. సూపర్ అక్క కర్రీ. థ్యాంక్ యూ. ప్రభావతి గారు హాయ్ నవీన్ గారు, హౌ ఆర్ యూ, మీ మమ్మీ చేసిన మటన్ కర్రీ సూపర్, మీ వాయిస్ సూపర్, మమ్మీ మీరు వెరీ క్లోజ్గా సూపర్. మెసేజ్లు చదవండి. ఓకే అండి, చదివాను ప్రభావతి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చదువుతుంటాం, బిజీ నవీన్ కొద్దిగా. రాజియా బాన్ గారు హాయ్ వదినా బ్రో, అన్నయ్య చెప్పినట్లు హైట్ తక్కువ, మరి నిజమే, అందుకు ఏదో అన్నది అర్థం కాలేదు. హైట్ గురించి అయితే తెలిసిపోయింది. రాజియా బాను గారు చూడు తెలిసిపోయింది. ఎక్కడ ఉన్నావు హైట్ మా? ఓ పైనుంచి చూస్తే ఎవరు కిందకే ఉంటాం, పైనుంచి చూస్తే మా హైట్ ఏదమ్మా, కింద నుంచి చూస్తే కదరా, కింద అంత పొట్టిగున్నావు కదమ్మా. పైన చూస్తే ఎవరు పైన ఎవరు తీసింది? అయినా హైట్ ఎందుకు, ఈ హైట్ చాలు. చూడు బాబా నన్ను పొట్టుకుందని చూడు. మా డాడీ చూడు ఎంత పొడుగున్నాడో, ఇక్కడ మా మమ్మీ చూడండి ఎంత పొట్టుకుందో. చూడు బాబా నన్ను పొట్టుకుందని చూపిస్తున్నాడు. చూడు పొడుగుండంత, మా ఆయన కూడా చెప్పి చాలా పొడుగున్నా ఉంటాం మమ్మీ, ఇంకా అందులో అర్థం చేస్తాం కదా, చెప్పనవసరం లేదు, వాళ్ళకి కనపడుతూనే ఉంటది. ఉండు వీడియో అయిపోయి నీ పని చెప్తాను. ఏం చేస్తాం, ఎన్నిసార్లు చెప్పాలా వీడియోలో మంచిగా మాట్లాడండి.
మంచిగా మాట్లాడాలా అంటే చూడండి ఇప్పుడు మనం పొడుగు సరే మమ్మీ నువ్వు పొడుగున్నావు నన్ను ఏమన్నా కోర్స్ చాలా పొడుగున్నావు ఓ అమ్మ ఎంత పొడుగున్నావు చాలా మమ్మీ మంచిగా మాట్లాడింది మురళీ గుంజి గారు అంటే మామ స్వీట్ పూరి సూపర్ అత్త నేను ఈ రోజు చేశాను అందరికి చాలా బాగా నచ్చింది అత్త సరేనయ్యా స్వీట్ పూరి ఓహో నువ్వే చేసినవా శ్రావణి చెల్లి హైదరాబాద్ లవ్ సింబల్ పెట్టింది బెత్తి దుర్గారాణి మనకు వరమ కూతురు బెత్తి దుర్గారాణి హాయ్ అండి ఐ లైక్ యువర్ ఫ్యామిలీ చిన్నమ్మ స్వీట్ పూరీలు సూపర్ స్వీట్ పూరీలు సూపర్ మళ్ళీ ప్రీతి సాయి గారు చాలా కామెంట్స్ పెండింగ్ ఉండిపోయినాయి హై బాలా గారు నవీన్ కళా ఫ్రమ్ చెన్నై కళ గారు పాకం పూరీలు సూపర్ నేను కళగారే మాకు ఎప్పుడు కామెంట్ ఎవరు పెట్టినా చాలా ప్రీతి సాయి గారు మెసేజ్ ఒక కామెంట్ పెడతారు అండ్ ప్రతి మెసేజ్ లో చెన్నై కళ ఫ్రమ్ చెన్నై అని పెడతారు వాళ్ళు పాల పూరీలు చేస్తారంట మమ్మీ మనం పాకం పూరీలు చేస్తాం పాల పూరి చేస్తాను అది కూడా బాగుంటది చెన్నై పట్టణంలో నేను ఉంటాను కదా వచ్చేయండి అందరికి శివరాత్రి శుభాకాంక్షలు థ్యాంక్ యూ మీకు కూడా శివరాత్రి శుభాకాంక్షలు సిస్టర్ రజియాబాను ఫోన్ వచ్చి పక్క పోయినా చూసినా అప్పుడు వచ్చింది అదే సేమ్ మా హైట్ గురించే మాట్లాడిండ్రు వాళ్ళు కూడా హైట్ చాలా ఎక్కువ నేను చెప్పలే ప్రతి ఒక్కరు నీ హైట్ గురించే మమ్మీ తెలిసిపోయింది మమ్మీ అదే కొంచెం ఒకరు కూర చూపిస్తే ఇప్పుడు మనం పులుసు పోసుకోవాలా పూర్ణిమ సుమలత ఇల్లు సత్యనారాయణ ఉందండి ఈ టైంలో మనం చింతపండు పులుసు పోసుకోవాలి చెప్పలేదు పోయేద్దాం అనుకుంటే చెప్పనే కాదు మరి చేయలేదు అనుకుంటా ఇంకా చింతపండు పులుసు పోసుకున్నా కదండి ఇప్పుడు వాటర్ పోయి బావా కూర ఉడుకుతుంటే మాట్లాడుకుందాం వాటర్ కొన్ని ఎక్కువ ఉడకబండేదండి లైట్ ఉడికిన చాలు చాలు రొయ్యలు కదా రొయ్యలు లైట్ ఉడికిన చాలు ఈ ముక్కలు ఆల్రెడీ సగం ఉడికేపోయినాయి అంతే ఇంకా మొత్తం కలిసి 10 నిమిషాలు ఉడికితే రొయ్యల కూర రెడీ మరి ఎక్కువ టైం ఉడకకూడదు చికెన్ మటన్ లాగా ఉడకకూడదు రొయ్యలు చూడండి ఎట్లున్నాయి రొయ్యలు ఇవన్నీ రొయ్యలే చూడండి బాబా చూడండి సూపర్గా ఉంటుంది కర్రీ సరే ఒక 10 మినిట్స్ ఉడకనిద్దాం సత్యనారాయణ వ్రతం అయిపోయిందో లేదో కామెంట్ చేయమను సుమలత గారు మీ కామెంట్స్ రావట్లేవండి వెయిటింగ్ మీ కామెంట్స్ కోసం ప్రభావతి గారు కామెంట్ పెట్టారు హాయ్ నవీన్ గారు టొమాటో పచ్చడి సూపర్గా ఉంది మమ్మీ డాడీ సూపర్ మెసేజ్ చదవండి మీ వాయిస్ సూపర్ వీడియో చూసేది మీకోసమే అవునా మా నవీన్ కోసమేనా నీ కుకింగ్ కూడా డామినేట్ చేసింది నా వాయిస్ మీ వాయిస్ నేను చెప్తూనే ఉన్నా నీ వాయిస్ బాగుంటుందిరా కొంతమంది నచ్చుద్ది కొంతమంది నచ్చుద్ది అందరికి నచ్చుద్ది అవునా అందరికి నీ వాయిస్ అందరికి నచ్చుద్ది ఓకే నేను ఎట్లా అందరికి నచ్చుతున్నా నీ వాయిస్ అందరికి నచ్చుద్ది మరి నీ హైట్ కూడా అందరికి నచ్చుద్ది నచ్చుద్దా డాడీ నువ్వు చెప్పు డాడీ హైట్ నా హైట్కే మన నా హైట్ మీద పడరు నా హైట్కేమి అవునా ఆజాన్ బాహుర్ అలివా నువ్వు ఆజాన్ బాహుర్ అంటే చెయ్యి పెద్ద పొడుగ్గుండాల ఇక్కడ దాకా రాముల వరకు ఉన్నదంట చెయ్యి అందేటట్టుంది కదా రాముల వరకు ఉన్నదంట అందుకే రాముల వారిని ఆజాన్ బాహుడు అని అంటారు సరే కూర ఎంతసేపు ఇంకా 10 నిమిషాలు ఓన్లీ 10 మినిట్స్ కామెంట్స్ అయిపోయినాయి అంట మరి ఎక్కువ చదివితే మళ్ళీ బోర్ కొట్టేస్తుంది ముఖ్యమైన చదివేసిన లేదు యాక్చువల్లీ కామెంట్స్ అంతే అన్ని చదివేసిన మళ్ళీ వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ కామెంట్స్ అండి వీడియో చూసే వాళ్ళందరూ తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ తోటి కొత్తగా చూసే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ ప్రతి ఒక్కరు పెట్టండి మీ కామెంట్స్ అని చదువుతాం అలాగే నెక్స్ట్ ఏ వెరైటీ వంట చేయాలో కామెంట్ పెట్టండి మా మమ్మీ చేస్తుంది అవునండి కొద్దిగా కామెంట్లు పెట్టండి లైక్లు కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి అవి అసలు సబ్స్క్రైబ్లే లేరండి కొద్దిగా చూడండి సంగటి రెడీనా మమ్మీ రెడీ అయింది ఏముంది మెత్తగా ఉడికినాక పిండి పోసి గిలికేసినాం ఇరా కూర అయింది చూద్దాం రా అయిందండి 12 నిమిషాలు అయింది చూడండి ఎంత బాగా ఉడికిందో సూపర్గా ఉడికింది రొయ్యల మధ్య దోసకాయలు వాళ్ళకి కనిపిస్తానేమో బాగా ఉంది ఇప్పుడు మనము ఈ టైంలో ఏం వేసుకుందామంటే మంచిగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఇంకా ఇదేంటి ఫిష్ మసాలా కొంచెం ఎక్కువ కొంచెం వేసుకుందాం ఇందులో చెక్క లవంగాలు కొబ్బరి
ఇంకా ఈ టమాటాలు గిమాటాలు అట్లా ఏమీ వేయకూడదు, ఇట్లనే ఉండాలి. చూడండి ఎంత వేసినా, కొంచెం ఒక స్పూన్ వేసిన మసాలా అంతే. సూపర్గా ఉంది కర్రీ, అబ్బా అద్దరిందంటే అద్దరింది. చాలా బాగుంది. టేస్ట్ చూసినా అవునా, అబ్బా ఎంత టేస్ట్గా ఉందో, అద్దరిపోనుంది. చూడండి ఇంకా రొయ్యలు చూడండి ఎంత బాగున్నాయి, అన్ని రొయ్యలే. అన్ని రొయ్యలు కాదు మమ్మీ, ఎడన్న ఒక దోసకాయ ముక్కలు అంతే. మరి అన్ని రొయ్యలు అన్నా కదా నువ్వు. చూడండి సూపర్. అయిపోయిందండి కూర. ఉప్పు చూద్దాం, టేస్ట్ చూద్దాం. చూసినాను కదా ఆల్రెడీ. చూసినా కానీ మన వాళ్ళకి తెలియదు కదా. బా అద్దరిపోయినట్టు అద్దరిపోయింది, చాలా సూపర్గా ఉంది, కమ్మగా. అంత బాగుందా? ఎప్పుడు చెప్పలే ఎంతగా బాగుంది. చాలా బాగుంది మరి. సరే అయిపోయిందండి, ఆఫ్ చేసుకుందాం. ఆపయ్యి అదొక ముద్ద, ఇదొక ముద్ద. ఇది నాకు అనమాట, అది మా ఆయనకి. ఇక్కడ ఉన్నాయి సలాడ్స్, అది మా ఆయనకి. ఇగో ఈ ముద్ద నాకు. ఎప్పుడు వస్తుందో ఆ రోజులు ఫుల్గా తింటా, తినేదాన్ని. నాకు తిండి చాలా ఇష్టం, నేను ముందే చెప్తుండా. కానీ ఇప్పుడు కాదు, ఇంకొద్ది టైం ఉంది. ఈ రోజులు నాయి కాదు, నా రోజులు ముందు ఉండయి. సరే పదండి వడ్డిద్దాం మా ఆయనకి. రండి రండి రండిరా. అప్పుడు రండి రండి అరుంధతిలా అవన్నట్టు అట్టనే ఉన్నావు నువ్వు. రండి రండి. బావా రా బావ, వడ్డిస్తా. ఏముండవు, ఎప్పుడు ఎప్పుడు అని ఉండాను తినడానికి రెడీగా ఉండవా? ఆల్రెడీ సండే పొద్దున్న బ్రేక్ఫాస్ట్ సరిగ్గా లేదు, 2 అవుతుంది. మరి ఇంకా తినరా మమ్మీ? తిన్నాడు. అవునా? ఉంటాడు ఆయన. అయ్యో ఇప్పుడు నా టైమే, నేనేమో టైం తప్పు చేసి అడగట్లేదు. అది కూడా కరెక్ట్. అది బ్రేక్ఫాస్ట్ తిన్నట్టు మమ్మీ డాడీ. మధ్యాహ్నం ఏం తిన్నా పొద్దున్న తిన్నది అది నా టైమే. అది నీ టైమే డాడీ. ఇప్పుడు తినేది నా టైమే. అది నా టైమే, ఇది నా టైమే. చూడండి ఈ రొయ్యలోని కూర నీ టైమే. టైం తప్పించేది నేను తినట్లేదు. నేనేమన్నా టైం తిని టైం తప్పించి అడిగినట్టుగా పెడతాను బాల నువ్వు. డాడీ టైం ప్రకారమే తిన్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఈ కూర మా ఆయనకే, ఇప్పుడు లంచ్ మా ఆయన కోసమే. మా కూర వేరే ఉంది, మా భోజనం వేరే ఉంది. ఇది కేవలం మా ఆయన కోసమే. చూడు బావా ఎంత బాగుందో కూర, సారేస్తా. రొయ్యల కూర అంటే బాగా లేకుండా ఉంటుందా? ఇంకో తినేసి. ఆఫ్ చేయి, ఆఫ్ చేయి. చెప్పు చెప్పు ఏమన్నా. రొయ్యల కూర ఎట్లుందంటే రొయ్యల కూర ఉన్నట్టుంది. రొయ్యల కూర ఉన్నట్టుంది. అరే నవ్విన్ను. అయ్యో చూసిన అంత మోసమా మరి. ఇక్కడ చూడు వీడియో తీయకుండా తినేస్తాను డాడీ. ఎంత బాగుంది రొయ్యల కూర ఉన్నట్టుంది. నేనంటే మా ఊరు చూడు ఎట్లా చేస్తాను. రొయ్యల కూర బాగుంది చెప్పండి మీరు. ఏందమ్మా బాగుంది బాగుంది అని చెప్పమంటాను. నేను డైట్ కదా అట్టెందుకు చెప్పాలా, తింటాడు చూస్తా ఉంటా, డైట్గా తినకూడదు కదా అని. మస్తు రొయ్యల కూర బాగుందా? బాగుంది, మంచిగా చేసిన. చాలా పెద్దగా ఉండే రొయ్యలు. రొయ్యలు పెద్దగా ఉండయి, మంచి తాజా తాజా రొయ్యలు పెద్దగా ఉండయి, సూపర్గా ఉండయి. ఈ సముద్రం సముద్రం అయ్యే సాకిని ఇంత పెద్దగా ఉండవు, అందుకని పెద్ద పెద్దగా ఉండే. అవును, కేజీ 600 అంట. మంచిగా ఉండే. సూపర్.
మంచిగా ఉందా బావా? చక్కగా తిను బాబా, మంచిగా తిను నువ్వు. మీకు ఒకటి పెట్టి ఒక్కొక్కటి నోట్లో పెడతారండి. ఒక్కొక్కటి కాలుతుంది. కాలుతుందా? కాలుతుంది నువ్వులో. బా నీకు రా నాన్న. అద్దరిపోయి ఉంది. ఒకసారి ట్రై చేసుకోండి. చాలా బాగుంది. నీకు కూడా నోట్లో పెడతాను నీకు డాడీ ఒకటి తిన్నా. ఎట్లా ఉన్నాయి? మస్తు ఉన్నాయా? సూపర్ మమ్మీ. అద్దరిపోయి నాకు చెప్పడం రాదు, మా నవీన్ బాగా చెప్తాడు. టేస్ట్ అదిరిపోయింది మమ్మీ. అద్దరిపోయి ఉంది. మంచి టేస్ట్ ఉంది. మంచి నాటు స్టైల్లో కుకింగ్ ఇది. అవును. అయ్యి ఈ మసాలా గిసాలాలు ఏమి ఎగుడదు, చూసారు కదా? లవంగాలు, చెక్క, కొబ్బరి, టమాటాలు అయ్యేటట్టు ఏమి ఎగుడదు. నాటుగా మంచిగా సింపుల్గా వండాలి. అప్పుడే టేస్ట్, ఒరిజినల్ టేస్ట్ వస్తుంది. సూపర్ అంటే సూపర్. థ్యాంక్ యూ. సరేనండి, మా ఆయన తింటా ఉంటాడు. నేను చేసిన సంగటి ముద్ద, రొయ్యలు, దోసకాయ కర్రీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్, అప్పుడే మేము వీడియో పెట్టగానే మీకు వస్తుంది. లైక్ కొట్టండి, చూసేటోళ్ళంతా లైక్ కొట్టండి. సరేనండి, ఉంటాను. మళ్ళీ వీడియోలో కలుస్తా. ఏం వంట చేయాలి సరే కామెంట్లో పెట్టండి, చేస్తాను. ఇన్ని రోజులంటే కొద్దిగా ప్రాబ్లం, మా ఆయనకు బాగుండట్లేదు, అందువల్ల కొద్దిగా కామెంట్లు అయితే చదవలేదు. ఇప్పుడైతే కామెంట్లు పెట్టండి, నేను ట్రై చేస్తాను ఏమేమి చేయాలన్నా. సరేనండి, ఉంటా. టాటా, బాయ్ బాయ్. బాయ్.